ఆయన కృప ఇచ్చేవాడు, ఆయన కృప చూపువాడు. కృప అనేటువంటిది అద్భుతమైనది, అర్హత లేని వానికి అర్హత కల్పించేది. 2 కొరింథీ 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక విధమైన బాధ వేదనకు గురై ఆ బాధను, ఆ సమస్యను తనలోండి తీసివేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చింపకుండా నిమిత్తము నన్ను నలగొట్టకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. అపోస్తలుడైన పౌలు ఒక విషయాన్ని గుర్తించాడు. ఒక ముళ్ళు తనలో ఉన్నట్టు, ఒక సమస్య, తనకున్న బాధను బట్టి తను గుర్తించి, దేవా ఈ ముళ్ళను తీసివేయి, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను, నీ పరిచర్యలో నీ సేవలో ఉన్న నాకు ఈ సమస్య నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇదొక శ్రమగాను దుఃఖముగాను బాధగాను కలిగిస్తుంది కనుక దీన్ని నా నుండి దూరం చేయండి. ఈ బాధ ఎందుకుందో కూడా